హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ద హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్. మీరు వైజాగ్ నుండి కానీ హైదరాబాద్ నుండి కానీ ఆఫ్లైన్లో సివిల్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటే యూ హ్యావ్ టు జాయిన్ అవర్ క్లాసెస్ బిఫోర్ 30th ఏప్రిల్. ఎందుకంటే తర్వాత 1st మే నుంచి ఫీజు 1 lakh రూపీస్ అవుతుంది. ఈఎంఐ కూడా పెరిగిపోతుంది. ఇప్పుడు మీరు 5,000 కడితే సరిపోతుంది, అప్పుడు 10,000 పర్ మంత్ కట్టాల్సి వస్తుంది. మన ఇన్స్టిట్యూట్ క్లాసెస్ నచ్చి మన దగ్గర జాయిన్ అవ్వాలనే ఆలోచన ఉంటే టైం వేస్ట్ చేయకుండా ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హైదరాబాద్ కానీ వైజాగ్ కానీ ఎక్కడైనా మీరు జాయిన్ అవ్వచ్చు సేమ్ ఫీజుతో. డోంట్ ఫర్గెట్ దిస్. సో ఇవాళ ఆర్టికల్ బ్యాటింగ్ ఫర్ బారోవర్స్ అనే టైటిల్తో మనకి వచ్చింది. బ్యాటింగ్ ఫర్ అంటే సపోర్టింగ్ అనే మీనింగ్ వస్తుంది. ఎవరిని సపోర్ట్ చేస్తూ? బారోవర్స్, అప్పు తీసుకునే వాళ్ళు. అంటే అప్పు తీసుకునే వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వాళ్ళకి కొంచెం ఊరట కల్పించేలాగా వాళ్ళకి హెల్ప్ చేస్తూ కొన్ని గైడ్లైన్స్ ఆర్బీఐ తీసుకొచ్చింది. ఆ గైడ్లైన్స్ ఏంటనేది మనం చూద్దాం. పీనల్ లెవీ ఆన్ లోన్ డిఫాల్టర్స్ షుడ్ నాట్ బి యూజరియస్. యూజరీ అంటే మనీ లెండింగ్ ఎట్ వెరీ హై ఇంట్రెస్ట్ రేట్స్, చాలా ఎక్కువ వడ్డీ వ్యాపారం చేయడాన్ని యూజరీ అంటాం. సో యూజరియస్ అంటే చాలా చాలా ఎక్కువ వడ్డీలు ఛార్జ్ చేసేలాగా ఉండకూడదు. ఏంటది? పీనల్ లెవీ ఆన్ లోన్ డిఫాల్టర్. డిఫాల్టర్ అంటే ఎవరు? తీసుకున్న అప్పు తీర్చలేకపోయిన వాడు. ద వన్ హూ ఈజ్ అనేబుల్ టు పే డ్యూ అమౌంట్ ఆన్ టైం పే చేయలేని వాళ్ళని మనం డిఫాల్టర్స్ అంటాము. పే చేయలేని వాళ్ళని డిఫాల్టర్స్ అంటాం. వాళ్ళపైన పెనాల్టీ వేసే అధికారం బ్యాంకులకు ఉంటుంది. అయితే ఆ పెనాల్టీ అనేది విపరీతమైన వడ్డీలేసి వాళ్ళని దోపిడీ చేసేలా ఉండకూడదు అనేది ఆర్బీఐ యొక్క ప్రధానమైన ఉద్దేశం అన్నమాట. The Reserve Bank of India's recent draft circular on penal charges on loan accounts is a welcome move that should give respite to individual borrowers. RBI రీసెంట్గా ఒక డ్రాఫ్ట్ సర్క్యులర్ తీసుకొచ్చింది. దేని గురించి? ఆన్ పీనల్ ఛార్జెస్. లోన్ అకౌంట్స్ విషయంలో మీరు ఒకవేళ వాళ్ళు డిలే చేసినా, డిఫాల్ట్ చేసినా పెనాల్టీ వేసే అధికారం బ్యాంకులకు ఉంది. అయితే దాని గురించి కొన్ని గైడ్ లైన్స్ ఆర్బీఐ తీసుకొచ్చింది. ఈ డ్రాఫ్ట్ సర్క్యులర్ ఏదైతే ఉందో ఇది డ్రాఫ్ట్, ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు, పబ్లిక్లో పెట్టారు ప్రస్తుతానికి. ఈ సర్క్యులర్ అనేది ఒక వెల్కమ్ మూవ్, ఇది ఆహ్వానించదగ్గ యాక్షన్. ఇది మనకి ఇండివిజువల్ బారోవర్స్కి కొంత రెస్పైట్ ఇస్తుంది. రెస్పైట్ అంటే రిలీఫ్ ఫ్రమ్ పెయిన్. అంటే ఆల్రెడీ పే చేయలేకపోవడం వల్ల బ్యాంకులు పెనాల్టీల మీద పెనాల్టీలు వేసి ఒక పెయిన్లో ఉంటారు. వాళ్ళకి కొంచెం రిలీఫ్ ఇచ్చేలాగా ఆర్బీఐ గైడ్లైన్స్ ఉన్నాయి. అంటే ఆర్బీఐ మీరు పే చేయక్కర్లేదు, పెనాల్టీ కట్టక్కర్లేదు అని అనట్లేదు. విపరీతంగా వాళ్ళని దోపిడీ చేయకుండా బ్యాంకులకి అడ్డుకట్ట వేస్తుంది. ఎలా వేస్తుంది, గైడ్లైన్స్లో ఏం చెప్పారనేది మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ రెస్పైట్ అంటే మీనింగ్ రిలీఫ్ ఫ్రమ్ సంథింగ్ అన్ప్లెజెంట్. ద ఆర్బీఐ హ్యాస్ ఎంఫసైజ్డ్ అంటే నొక్కి చెప్తోంది ఏమని? దట్ ఇట్ వాంట్స్ టు ఎన్ష్యూర్. ఏంటి ఎన్ష్యూర్ చేయాలనుకుంటుంది? దట్ లెండర్స్ డు నాట్ సీక్ టు అన్డ్యూలీ ప్రాఫిట్ ఫ్రమ్ బారోవర్స్ డిఫాల్ట్స్. బారోవర్ డిఫాల్ట్ చేస్తే అంటే టైంకి పే చేయలేకపోతే ఆ సిచ్యువేషన్ని వీళ్ళు ప్రాఫిట్ కింద మార్చేసుకోకూడదు. అంటే దాని నుంచి వాడు పే చేయలేకపోయిన సిచ్యువేషన్ని యూజ్ చేసేసుకొని బ్యాంకులు వాళ్ళ రెవెన్యూని పెంచేసుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. నువ్వు సరిగ్గా టైం కట్టలేదు, అందుకే నేను విపరీతంగా వడ్డీ వేసేస్తాను, విపరీతంగా ఫైన్ వేసేస్తాను అని దాన్ని వీళ్ళు యూజ్ చేసేసుకుంటున్నాయి. అలా చెయ్యకుండా, అలా అన్డ్యూలీ దాని నుంచి అంటే వాళ్ళ సిచ్యువేషన్ నుంచి వీళ్ళు అతి ప్రాఫిట్ పొందకుండా ఎన్ష్యూర్ చేయాలనుకుంటున్నానని చెప్పి ఆర్బీఐ క్లియర్గా ఎంఫసైజ్ చేసింది. ఓకేనా? ఇన్ సర్వీసింగ్ ద లోన్స్ ఈవెన్ యాజ్ ఇట్ అలోస్ క్రెడిట్ ప్రొవైడర్ టు రీప్రైస్ ద లోన్ యాజ్ ఇన్ కేస్ ఏ బారోవర్స్ క్రెడిట్ రిస్క్ ప్రొఫైల్ హ్యాస్ చేంజ్డ్. అయితే ఒక విషయం ఉంది, నువ్వు లోన్ ఇచ్చినప్పుడు అతని క్రెడిట్ ప్రొఫైల్ ఒకలా ఉంది, లోన్ ఇచ్చి కొన్నాళ్ళయ్యాక అతని క్రెడిట్ ప్రొఫైల్ మారిపోయింది. క్రెడిట్ ప్రొఫైల్ మారినప్పుడు రీప్రైస్ చేసే అధికారం ఉందా అంటే బ్యాంకులకు రీప్రైస్ చేసే అధికారం ఉందని మాత్రం చెప్తోంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఈరోజు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉన్నావు, బ్యాంక్ దగ్గరికి వెళ్ళి లోన్ పెట్టావు. సో నువ్వు గవర్నమెంట్ ఎంప్లాయీ అని నీకు పక్కాగా ప్రతి నెల శాలరీ వస్తుందని చెప్పేసి నీకు బ్యాంకు తక్కువ వడ్డీకి లోన్ ఇచ్చింది. కొన్నాళ్ళకి నువ్వు రిజైన్ చేసేసావో లేకపోతే ఏదో అక్రమాలు చేసావని చెప్పి నేను ప్రభుత్వం డిస్మిస్ చేసింది అనుకోండి. నవ్ యు ఆర్ జాబ్లెస్. ఇప్పుడు బ్యాంక్ పర్స్పెక్టివ్లో నీ క్రెడిట్ ప్రొఫైల్ చేంజ్ అయిపోయినట్టు. అంటే ఒకప్పుడు నీకు డబ్బులు ఇస్తే తిరిగి వస్తాయని ఇన్సూరెన్స్ బ్యాంక్కి ఉంది, కానీ ఈరోజు నీ క్రెడిట్ ప్రొఫైల్ చేంజ్ అయిపోయింది, నీకు స్థిరమైన ఆదాయం లేదు, స్టేబుల్ ఇన్కమ్ లేదు. సో కాబట్టి నీ ప్రొఫైల్ చేంజ్ అయింది బ్యాంక్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అలాంటప్పుడు నీ లోన్ రీప్రైస్ చేసే అధికారం బ్యాంకుకు ఉంటుంది. అంటే రీప్రైస్ చేయడం అంటే అర్థం ఏంటి? వడ్డీ రేట్ చేంజ్ చేయడం కావచ్చు, ఇట్లాంటివి ఆ ఫ్రీడమ్ అనేది బ్యాంకుకి మెయింటైన్ చేసింది. కానీ డిఫాల్ట్ చేసినప్పుడు నువ్వు టైంకి పే చేయలేనప్పుడు నీకు వేసే పెనాల్టీ విషయంలో కొన్ని గైడ్లైన్స్ తీసుకొచ్చింది. ఎంతంటే అంత వేసేయకూడదని చెప్పి కొన్ని గైడ్లైన్స్ తీసుకురావడం జరిగింది. ద సెంట్రల్ బ్యాంక్స్ డ్రాఫ్ట్ గైడ్లైన్స్ ఆన్ ఫెయిర్ లెండింగ్ ప్రాక్టీస్.
సో ఫెయిర్ లెండింగ్ ప్రాక్టీస్ గురించి డ్రాఫ్ట్ గైడ్లైన్స్ తీసుకొచ్చింది. దీస్ ఆర్ ఎయిమ్డ్ ఎట్ ఆబ్వియేటింగ్ ఎ ప్రాక్టీస్ వేర్ లెండర్స్ హ్యావ్ హిథెర్టు లెవీడ్ ఎ పీనల్ ఇంట్రెస్ట్ ఓవర్ అండ్ అబౌవ్ ద కాంట్రాక్టెడ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వెన్ బారోవర్స్ డిలే రీపేమెంట్ ఆర్ డిఫాల్ట్. బారోవర్స్ రీపేమెంట్ డిలే చేసినప్పుడు లేదా డిఫాల్ట్ చేసినప్పుడు అంటే పే చేయడం మానేసినప్పుడు ఇప్పుడు ఏం చేస్తాయంటే బ్యాంక్స్ పీనల్ ఇంట్రెస్ట్ అంటే నువ్వు 15% వడ్డీకి లోన్ తీసుకున్నావమ్మా, సో నువ్వు టైం పే చేయట్లేదు లేకపోతే డిఫాల్ట్ చేస్తున్నావు అని చెప్పేసి దాని మీద ఒక అడిషనల్ 3% వడ్డీ వేసేస్తున్నాయి లేదా అడిషనల్ 2% వడ్డీ వేస్తున్నాయి. దాన్ని ఏమంటాం మనం పీనల్ ఇంట్రెస్ట్. సో 15% ఇంట్రెస్ట్ కాస్త 18% ఇంట్రెస్ట్ కింద మారిపోయినట్టు. అంటే నీ అవుట్ స్టాండింగ్ అమౌంట్ మీద ఇంకో అడిషనల్ 3% నువ్వు కట్టాల్సి వస్తుందన్నమాట. ఇట్లాంటి సిచ్యువేషన్ ప్రజెంట్ నడుస్తుంది. అయితే ఇప్పుడు ఆర్బీఐ ఏం చేస్తుందంటే అటువంటిది జరగకుండా ఆబ్వియేట్ అంటే టు మేక్ సంథింగ్ అన్నెసెసరీ అంటే ఈ ప్రాక్టీస్ అనేది జరగనీయకుండా దాన్ని అవాయిడ్ చేసేలాగా టు అవాయిడ్ సంథింగ్ అన్నట్టు అనమాట. దాన్ని అవాయిడ్ చేసేలాగా ఆర్బీఐ యొక్క కొత్త గైడ్లైన్స్ ఉన్నాయి. హిథెర్టో అంటే అంటిల్ నౌ ఇప్పటివరకు వాళ్ళు ఏం చేస్తున్నారు పీనల్ ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తున్నారు. లెవీ అంటే ఛార్జ్ చేయడం. ఓవర్ అండ్ అబౌవ్ కాంట్రాక్టెడ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఒప్పుకున్న దానికంటే ఎడిషనల్ ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తున్నారు ఎవరికి డిఫాల్ట్ చేసిన వాళ్ళకి మరియు టైంకి పే చేయని వాళ్ళకి. రైట్. Observing that regulatory intent of penal levy was solely to foster credit discipline. అసలు పీనల్ లెవీ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ఇప్పుడు మీకు ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ రేటు లేదా పెనాల్టీ అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది? టు ఫాస్టర్ క్రెడిట్ డిసిప్లిన్. క్రెడిట్ డిసిప్లిన్ని ఫాస్టర్ చేయడానికి అంటే దాన్ని ఎంకరేజ్ చేయడానికి స్ట్రెంథెన్ చేయడానికి అంటే టైంకి పే చేయాలి లేకపోతే మీకు పెనాల్టీ పడుతుంది అన్న భయాన్ని కలిగించి ఒక నెగిటివ్ ఇన్సెంటివ్ లాగా అంటే నేను టైంకి పే చేయకపోతే నాకు ఈ నష్టం జరుగుతుందన్న భయాన్ని కలిగించి వాళ్ళ డిసిప్లిన్ పెంపొందించడమే దాని యొక్క ప్రధాన ఉద్దేశం. అమాంగ్ బారోవర్స్ త్రూ ఏ నెగిటివ్ ఇన్సెంటివ్. ఇన్సెంటివ్ అంటే ఏంటి? సంథింగ్ దట్ ఎంకరేజెస్ యూ టు డూ సంథింగ్. నెగిటివ్ ఇన్సెంటివ్ అంటే సంథింగ్ దట్ డిస్కరేజెస్ యూ ఇన్ డూయింగ్ సంథింగ్ టు డూ సంథింగ్ అనమాట. అంటే ఏంటి? టైంకి పే చెయ్యకపోవడం అనే క్వాలిటీని నువ్వు డిస్కరేజ్ చేసేలాగా అలా చేస్తే మీకు పెనాల్టీ పడుతుందని భయపెట్టి వాళ్ళని దారిలో డిసిప్లిన్డ్గా ఉంచడం అనేది ప్రధాన ఉద్దేశం. రైట్. అంతేగాని దాని నుంచి ఎక్కువ సంపాదించేయాలనేది కాదు. ది ఆర్బీఐ నోటెడ్ దట్ లెండర్స్ హౌఎవర్ హ్యాడ్ ఇన్ ప్రాక్టీస్ టర్న్ ద పీనల్ ఇంట్రెస్ట్ ఇంటూ రెవెన్యూ ఎన్హాన్స్మెంట్ టూల్. ఈ బ్యాంకులు ఏం చేస్తున్నాయి? ఒక పీనల్ ఇంట్రెస్ట్ అనేది డిసిప్లిన్ కోసం తీసుకొచ్చింది, దాన్ని వీళ్ళు రెవెన్యూ ఎన్హాన్స్మెంట్ టూల్ కింద మార్చేస్తున్నాయి. అంటే దాని ద్వారా డబ్బులు సంపాదించే ప్రయత్నాలు చేస్తున్నాయి. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక స్కూల్ ఉంది, స్కూల్లో పిల్లకాయలు టైంకి రావాలి, టైంకి రాకపోతే స్కూల్ ఏమో పెనాల్టీ వేసింది అనుకోండి, ఎవడైతే లేట్గా వస్తాడో వాడు ఒక 10 రూపాయలు కట్టాలి అని చెప్పి పెనాల్టీ వేసింది అనుకోండి. ఎందుకు పెనాల్టీ వేస్తుంది? అందరూ టైంకి రావాలి, డిసిప్లిన్డ్గా ఉండాలనే ఉద్దేశంతో. అదే స్కూల్కి కక్కుర్తి ఎక్కువైపోయి అత్యాస ఎక్కువైపోయి ఆ 10 రూపాయలు కాస్త 100 రూపాయలు చేసేసి లేదా 100 రూపాయలు కాస్త 1000 రూపాయలు చేసేసి ఎంతమంది లేట్గా వస్తే మనకి అన్ని డబ్బులు వస్తాయి అన్నట్టు లేట్గా వచ్చిన ప్రతి వాడికి ఎక్కువ ఛార్జ్ చేసేసి ముక్కుపిండి వసూలు చేసింది అనుకోండి, అప్పుడు అది డిసిప్లిన్ కోసం చేస్తుందా లేకపోతే రెవెన్యూ ఎన్హాన్స్మెంట్ కోసం చేస్తుందా అనే కన్ఫ్యూజన్ వస్తుంది. సేమ్ స్టోరీ ఇక్కడ కూడా. పెనాల్టీ వేయడం ద్వారా వాళ్ళు దారిలో పెట్టే ప్రయత్నం చేయాలి, కానీ దాన్ని ఒక రెవెన్యూ ఎన్హాన్స్మెంట్ టూల్ లాగా బ్యాంకులు వాడేస్తున్నాయి, అది కరెక్ట్ కాదు అని చెప్పేసి ఆర్బీఐ చెప్తారు. Supervisory reviews had found that some entities were in fact charging excessive rates of penal interest. సో ఆర్బీఐ పీరియాడికల్గా బ్యాంకులో రివ్యూ చేస్తూ ఉంటుంది. ఈ రివ్యూస్లో ఏం తెలిసింది? కొన్ని ఎంటిటీస్ అంటే కొన్ని బ్యాంక్స్ ఏం చేస్తున్నాయి? ఎక్సెసివ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని ఛార్జ్ చేస్తున్నాయి. చాలా ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని ఛార్జ్ చేస్తున్నాయి. చాలా ఎక్కువ వడ్డీలని పెనాల్టీ ఇంట్రెస్ట్ని ఛార్జ్ చేస్తున్నాయి. లీడింగ్ టు హార్డ్షిప్ టు బారోవర్స్. అది బారోవర్స్కి కష్టాలను తీసుకొస్తుంది. హార్డ్షిప్ అంటే కష్టాలని. అండ్ డిస్ప్యూట్స్, గొడవలు కూడా పెరుగుతున్నాయి దీనివల్ల. లెండర్స్ హెడ్ ఆల్సో ఇన్ సర్టన్ కేసెస్ బీన్ క్యాపిటలైజింగ్ ది పీనల్ ఇంట్రెస్ట్. కొన్ని కేసెస్లో ఏం చేస్తున్నారంటే ఈ పీనల్ ఇంట్రెస్ట్ని క్యాపిటలైజ్ చేస్తున్నారు. క్యాపిటలైజ్ చేయడం అంటే అసల్లో కలిపేస్తున్నారు. అంటే నువ్వు ఎంత వడ్డీ కట్టాలి, ఈ వడ్డీని అసల్లో కలిపేస్తానని చెప్పి అసల్లో కలిపేస్తున్నారు అనమాట. దేర్ బై ఇంక్రీజింగ్ ద ప్రిన్సిపల్ అమౌంట్ దట్ ద బారోవర్ వుడ్ అల్టిమేట్లీ హ్యావ్ టు రీపే. వాళ్ళు రీపే చేయాల్సిన ప్రిన్సిపల్ అమౌంట్ పెరిగిపోతుంది దానివల్ల. ఇట్లాంటివన్నీ చేస్తున్నారు. ద బ్యాంకింగ్ రెగ్యులేటర్ హ్యాస్ నౌ ఎంఫటికలీ లైడ్ డౌన్ దట్ పీనల్ ఛార్జెస్ షుడ్ బి రికవర్డ్ సెపరేట్లీ. ఇప్పుడు ఏం చెప్తుందంటే గైడ్ లైన్స్, పీనల్ ఛార్జెస్ని మీరు సెపరేట్గా సెపరేట్గా రికవర్ చేసుకోవాలి. అది ప్రిన్సిపల్ అమౌంట్కి యాడ్ చేయకూడదు లేదా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా యాడ్ చేయకూడదు అని క్లియర్గా చెప్తున్నారు. యూ హ్యావ్ టు రికవర్ ఇట్ సెపరేట్లీ అని క్లియర్గా చెప్పడం జరుగుతుంది. మీకు అర్థమవుతుందా? అంతేగాని ప్రిన్సిపల్ అవుట్ స్టాండింగ్ కలిపేయడం కావచ్చు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి యాడ్ చేసేయడం కావచ్చు చేయకూడదు.
Lenders could however still follow the normal process for compounding the outstanding primary interest, it clarified. ఓకే, అయితే ప్రైమరీ ఇంట్రెస్ట్ అంటే నువ్వు ఇప్పుడు ₹1,00,000 ఇచ్చావు, 10% వడ్డీ వేసావు, సంవత్సరానికి 10,000 రావాలి. ఆ 10,000 అనేది ప్రైమరీ ఇంట్రెస్ట్. దాన్ని వసూలు చేసే విషయంలో మీరు కాంపౌండ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 2023 జనవరి 1న లోన్ ఇచ్చావు, 2024 జనవరి 1 వచ్చేసరికి 1 ఇయర్ అయింది, ₹10,000 వడ్డీ కట్టలేదు. సరే, ఇంకో 1 ఇయర్ అయింది, అప్పటికీ కట్టలేదు. అప్పుడేంటి, 2వ సంవత్సరంలో ఈ వడ్డీ మీద కూడా వడ్డీ వేయొచ్చు అంటే వేయొచ్చు. అదే పాయింట్ ఇక్కడ, కాంపౌండింగ్ ది అవుట్ స్టాండింగ్ ప్రైమరీ ఇంట్రెస్ట్. అంటే ఒరిజినల్ ప్రిన్సిపల్ పైన కట్టాల్సిన వడ్డీ కట్టకుండా డిలే చేస్తూ ఉంటే ఆ వడ్డీ మీద కూడా మళ్ళీ వడ్డీ వేసే అధికారం బ్యాంకుకు ఉంది. దాన్ని మాత్రం ఆర్బీఐ అలౌ చేస్తుంది. దాన్ని ఆర్బీఐ అలౌ చేస్తూనే ఉంది. ఆ విషయంలో నార్మల్ ప్రాసెసే ఫాలో అవ్వమని చెప్తుంది. అందులో తేడా ఏమీ లేదు. కాకపోతే పీనల్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో దాన్ని సెపరేట్గా రికవర్ చేయాలి. దాని మీద వడ్డీలు వేసేసి దాన్ని అసలు కలిపేసి ఇట్లాంటివి చేయకూడదని చెప్తాను. The RBI's decision to step in to ensure a fair and transparent approach to credit pricing has to be seen in the context of sharp uptick in retail lending in recent years. అయితే ఇది ఏ బ్యాక్డ్రాప్లో చూడాలి? ఆర్బీఐ తీసుకునే ఈ నిర్ణయం ఏదైతే ఉందో ఏంటది, టు ఎన్ష్యూర్ ఎ ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్ అప్రోచ్. క్రెడిట్ ప్రైసింగ్ విషయంలో అంటే లోన్ ఇచ్చేటప్పుడు వేసే ఇంట్రెస్ట్ ఎంత, పెనాల్టీ ఎంత వేస్తారు, ఎప్పటిలోగా కట్టాలి, ఈ ప్రొసీజర్ విషయంలో ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయాలి, ఫెయిర్ అప్రోచ్ మెయింటైన్ చేయాలి అని దాన్ని ఎన్ష్యూర్ చేయడానికి ఆర్బీఐ చేస్తున్న ఈ ప్రయత్నం, ఈ డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని మనం ఏ బ్యాక్డ్రాప్లో చూడాలంటే వీ హావ్ టు లుక్ ఎట్ ఇట్ ఇన్ ద బ్యాక్డ్రాప్ ఆఫ్ షార్ప్ అప్టిక్ ఇన్ రిటైల్ లెండింగ్. రీసెంట్ ఇయర్స్లో రిటైల్ లెండింగ్ పెరిగింది. రిటైల్ లెండింగ్ అంటే అర్థం ఏంటి? పీపుల్కి, ప్రజలకి డైరెక్ట్గా ఇచ్చే లెండింగ్. కార్పొరేట్ లెండింగ్ అంటే బిజినెసెస్కి ఇచ్చే అప్పులు. రిటైల్ అంటే మళ్ళాంటి వాళ్ళందరికీ ఇచ్చే అప్పులు అనమాట. ఇవి రీసెంట్గా బాగా పెరిగాయి. వైల్ ఇండస్ట్రీ షేర్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ బ్యాంక్ క్రెడిట్ హ్యాడ్ shrunk to about 24% as of February 2023 from over 43% in 2014-15. 2014-15లో బ్యాంకులు ఇచ్చిన మొత్తం లోన్స్లో కార్పొరేట్స్కి వెళ్ళేవి 43% ఉండేవి. ఇప్పుడేమో కార్పొరేట్స్కి వెళ్ళే లోన్స్ 24%కి తగ్గిపోయాయి. అయితే మరి ఏవి పెరిగాయి? పర్సనల్ లోన్స్ పెరిగేది. ఒమ్నిబస్ కేటగిరీ ఆఫ్ పర్సనల్ లోన్స్ హ్యాడ్ సర్జ్ టు 30% ఫ్రమ్ జస్ట్ 19% 8 years ago. పర్సనల్ లోన్స్ అనేవి అది ఎవరు ఇండివిజువల్స్ తీసుకునేవి. ఇవి ఒకప్పుడు 19% ఉండేవి బ్యాంక్ ఇచ్చే మొత్తం లోన్స్లో. అది ఇప్పుడు 30%కి పెరిగింది. ఒమ్నిబస్ అనే పదం వాడారు. ఒమ్నిబస్ అంటే కవరింగ్ మల్టిపుల్ థింగ్స్. ఇప్పుడు పర్సనల్ లోన్ ఏ పర్పస్ కోసం వాడతావు? దేనికోసమైనా వాడచ్చు. నీ పెళ్లి కోసం వాడచ్చు, నీ చదువు కోసం వాడచ్చు, ఇల్లు కట్టడం కోసం వాడచ్చు, దేనికైనా వాడచ్చు. హోమ్ లోన్ అనుకోండి ఇల్లు కట్టడం కోసమే, ఎడ్యుకేషన్ లోన్ అనుకోండి చదువు కోసమే, డిఫరెంట్ మిస్లేనియస్ నీడ్స్ కోసం నువ్వు తీసుకునే లోనే పర్సనల్ లోన్. అందుకే ఒమ్నిబస్ అన్నారు. కవరింగ్ మల్టిపుల్ కేటగిరీస్ అన్నట్టు. కవరింగ్ మల్టిపుల్ మేకింగ్ ఇట్ ది లార్జెస్ట్ క్రెడిట్ కేటగిరీ. సో ఇప్పుడు మొత్తం అన్ని కేటగిరీలోకి ఏది లార్జెస్ట్ అయిపోయింది? పర్సనల్ లోన్ కేటగిరీ లార్జెస్ట్ అయిపోయింది అనమాట. The central bank has made clear to lenders that while it gives them the freedom to set the quantum of penal charges proportionate to the default or non-compliance with the terms of the loan contract beyond a preset threshold, the threshold itself should not be discriminatory within a specified loan or product category. Very important sentence. సెంట్రల్ బ్యాంక్ ఏం చెప్తుందంటే, లెండర్స్ అంటే అప్పిచ్చేవాళ్ళు బ్యాంకులకి ఏమని చెప్తుంది, దట్ వైల్ ఇట్ గివ్స్ ద ఫ్రీడమ్ టు సెట్ ది క్వాంటమ్ ఆఫ్ పీనల్ చార్జెస్. ఎంత మీరు పెనాల్టీ వేయొచ్చు అనే విషయంలో నేను మీకు ఫ్రీడమ్ ఇస్తున్నాను, అందులో మీకు అడ్డేమీ లేదు. క్వాంటమ్ అంటే ఎంత అమౌంట్ మీరు పెనాల్టీ వేయాలంటే వేయండి. ప్రపోర్షనల్ టు ద డిఫాల్ట్ అంటే ఎంత డిఫాల్ట్ చేశాడు దానికి తగ్గట్టు మీరు పెనాల్టీ వేసేసుకోండి, మాకు ప్రాబ్లమే లేదు. అలాగే మీరు లోన్ కాంట్రాక్ట్ ఉన్న టర్మ్స్కి వాళ్ళు కంప్లై అవ్వకపోవడం వల్ల మనం పెనాల్టీ వేస్తాం. అది దాన్ని బేస్ చేసుకుని మీరు వేసుకోండి, నేను ఇంటర్వ్యూ అవ్వను. అయితే మీరు ఎప్పుడైనా సరే కొంత ప్రీసెట్ థ్రెషోల్డ్ ఉంటుంది, థ్రెషోల్డ్ వరకు చూస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టైంకి కట్టలేదమ్మా, సరే ఇంకో 10 days థ్రెషోల్డ్ ఇస్తాను, ఆ 10 days కూడా కట్టకపోతే అప్పుడు పెనాల్టీ వేస్తానని చెప్పి రూల్స్ ఉంటాయి. దాన్ని థ్రెషోల్డ్ అంటాం. అది ముందే ప్రీసెట్ చేసి ఉంటుంది. అయితే ఈ థ్రెషోల్డ్ ఇట్ సెల్ఫ్ షుడ్ నాట్ బి డిస్క్రిమినేటరీ విత్ ఇన్ ఏ లోన్ ఆర్ ప్రొడక్ట్ కేటగిరీ. అంటే ఈ థ్రెషోల్డ్ అనేది మనిషికి మారకూడదు, డిస్క్రిమినేటరీగా ఉండకూడదు. అంటే కార్పొరేట్ వాళ్ళకైతే ఒక రకంగా పెట్టి వేరే వాళ్ళకైతే ఇంకో రకంగా పెట్టి చేయకూడదు. లేదా విత్ ఇన్ పర్సనల్ లోన్ సెగ్మెంట్ ఒకరికి ఒకలాగా థ్రెషోల్డ్ పెట్టి ఇంకోలాగా పెట్టకూడదు. అంటే బాగా డబ్బున్నోడికేమో నువ్వు 10 రోజులు కట్టకపోయినా మేమేం అనము అని చెప్పి, పేదోడికైతే 2 రోజులు కట్టకపోతేనే పెనాల్టీ వేస్తాము అని అనకూడదు. సో ఆ లిమిట్స్ అనేవి డిస్క్రిమినేటరీగా ఉండకూడదు, అందరికీ సమానంగా ఉండాలని పాయింట్. And the penal charges so levied on individual borrowers cannot be at a rate higher than a similar charge applicable to corporate borrowers. కార్పొరేట్ బారోవర్స్కి మీరు ఎంతైతే పెనాల్టీ వేస్తారో ఇండివిజువల్ బారోవర్స్కి అంతకంటే ఎక్కువ వేయకూడదు, వాళ్ళనే వేయాలి. అంటే వాళ్ళకి మీరు ఎంత రేట్ ఆఫ్ పెనాల్టీ వేస్తున్నారో దానికంటే ఈక్వల్ లేదా తక్కువే ఉండాలి. కానీ రిటైల్కి కార్పొరేట్కి కూడా ఎక్కువ డిస్క్రిమినేషన్ చూపించకూడదని క్లియర్గా ఆర్బీఐ చెప్తారు.
Crucially, the penal charge must be communicated upfront. Most important విషయం అంటే penal chargeని అప్ఫ్రంట్ స్ట్రైట్ ఫార్వర్డ్గా అప్ఫ్రంట్గా కమ్యూనికేట్ చేయాలి. వెన్ ఫైనలైజింగ్ ఎవ్రీ లోన్ని ఫైనలైజ్ చేసేటప్పుడు ముందే కమ్యూనికేట్ చేయాలి. అండ్ అన్ఫెయిలింగ్లీ రీఐటరేటెడ్ టు ది బారోవర్ ఇన్ ఎవ్రీ సబ్సిక్వెంట్ రిమైండర్ ఫర్ లోన్ రీపేమెంట్ కోసం మీరు రిమైండర్ పెట్టేటప్పుడు ప్రతిసారి కూడా పే చేయకపోతే ఎంత పెనాల్టీ పడుతుందని చెప్పి వాళ్ళకి రిమైండ్ చేస్తూనే ఉండాలి, వాళ్ళకి తెలియజేస్తూనే ఉండాలి. అన్ఫెయిలింగ్ అంటే వితౌట్ ఫెయిల్ ఖచ్చితంగా మీరు రిమైండ్ చేయాలి. మీరు లోన్ ఫైనలైజ్ చేసినప్పుడే ఎంత పెనాల్టీ పడుతుందని ముందే చెప్పాలి అని చెప్తున్నారు. స్మాల్ బారోవర్స్ ఆర్ ష్యూర్ టు హీవ్ ఎ సై ఆఫ్ రిలీఫ్ యాజ్ ఆర్బీఐ హాజ్ మేడ్ క్లియర్ ఇట్ విల్ నాట్ బ్రూక్ ఎనీ యూజరీ అంటే ఛార్జింగ్ వెరీ హై ఇంట్రెస్ట్ రేట్స్. బ్రూక్ అంటే ఎలో. మేము ఎక్కువ వడ్డీలు ఛార్జ్ చేసి దోపిడీ చేయడాన్ని మేము అంగీకరించము, ఎలో చేయమని చెప్పి ఆర్బీఐ క్లియర్గా చెప్పింది. దీనివల్ల స్మాల్ బారోవర్స్ ఆర్ షూర్ టు గివ్ ఏ సై ఆఫ్ రిలీఫ్. అమ్మయ్య అనుకునే అవకాశం కలుగుతుంది. అంటే విపరీతంగా బ్యాంకులు మనకి దోపిడీ చేయకుండా ఇది ఆపుతుంది అని చెప్పి మనం చెప్పచ్చు. సో దిస్ ఈజ్ ది ఆర్టికల్ టుడే. యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఆన్లైన్లో ప్రిపేర్ అయితే మీకు మనకి కొత్త బ్యాచ్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యి కేవలం 5,000 రూపీస్తో మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసే బ్యూటిఫుల్ ఆపర్చునిటీ ఉంది. మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి, రికార్డెడ్ అండ్ లైవ్ ఇన్ రికార్డెడ్. ఏదైతే తీసుకోండి. రికార్డెడ్ అయితే ఒక 10,000 రూపాయలు తగ్గుతుంది. 30th ఏప్రిల్ లోపు మాత్రమే ఈ అవకాశం ఉంది. 30th ఏప్రిల్ లోపు జాయిన్ అవ్వాలి. లైఫ్ టైం వ్యాలిడ్తో మన కోర్స్ అనేది వస్తుంది. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి జాయిన్ అవ్వచ్చు. వర్కింగ్ ప్రొఫెషన్స్కి ఫ్రీ మెంటర్షిప్ కూడా ఉంది. అలాగే యూపీఎస్సీ ఆప్షనల్స్ మనం అందిస్తున్న ఆప్షనల్స్ పిఎస్ఐఆర్, పబ్యాడ్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, తెలుగు లిటరేచర్ 5లో మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఓన్లీ రికార్డెడ్ మీరు తీసుకుంటే 20,000 రూపీస్కి, లైవ్ ప్లస్ రికార్డెడ్ అయితే 25,000 రూపీస్కి మీకు వస్తుంది. 30th ఏప్రిల్లో మాత్రమే ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ నెంబర్ కాంటాక్ట్ చేసి జాయిన్ అవ్వచ్చు. దట్స్ అబౌట్ ఇట్. టేక్ కేర్. బాయ్.